హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ డే అయితే స్పెండ్ చేశాను హైదరాబాద్లో. సో దిస్ వీకెండ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ వీకెండ్ అని చెప్తాను. సో ఈరోజు అయితే మేము ఫస్ట్ కెఫే నిలోఫర్కి వెళ్ళిపోయాము. అక్కడైతే ఒక కాఫీ ఆర్డర్ చేసుకున్నాం, విచ్ ఈజ్ అరౌండ్ 150 రూపీస్. ఇలాగ మేము తిన్న ఐటమ్స్ యొక్క కాస్ట్ అయితే నేను అక్కడ డిస్ప్లే మీద అయితే వేస్తున్నాను. అండ్ మేము ఎందుకు కెఫే నిలోఫర్కి వెళ్ళాము అండ్ ఆల్సో ఈరోజు మేము ఎందుకు ఇన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నీ చేసాము అంటే దానికి రీజన్ అయితే ఉంది. ఎందుకంటే మా అందరికీ హైక్ వచ్చిందనమాట మా కంపెనీలో. ఇంకా హైక్ వచ్చిన ఆనందం అయితే ఉంటుంది కదా. సో ఇంకా హైక్ వచ్చాక మేమంతా కిందెందుకు చూస్తున్నాం అన్నీ టాప్ అలా చూసుకుంటూ వెళ్ళి ఇంకా నేను ఎప్పటి నుంచో 1 year నుంచి అనుకుంటున్నాను అనమాట కెఫే నిలోఫర్లో చాలా ట్రై చేయాలని. సో ఈరోజు అయితే నేను చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ట్రై చేస్తాను కెఫే నిలోఫర్లో. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈజ్ లైక్ మలైబన్ అనమాట. ఆబ్వియస్లీ కెఫే నిలోఫర్ ఈజ్ మనకి మలైబన్కే కదా ఫేమస్ అది. సో దాని తర్వాత అయితే మేము వెళ్ళాము కాలిఫోర్నియా బరీటో. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత అయితే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ట్రై చేయాలనుకున్నాం. ఎందుకంటే మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట. సో మేము డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేద్దామని చెప్పేసి రైస్ బౌల్స్, నాచోస్, బరీటోస్ అలాంగ్ విత్ దట్ ఫ్యూ డ్రింక్స్ కూడా మేము ఆర్డర్ చేసుకున్నాము. సో దానివల్ల మాకు తెలిసింది ఏంటంటే, మాకు ఆ రోజు మేము ఆ కాలిఫోర్నియా బురిటో తినడం వల్ల తెలిసింది ఏంటంటే, స్విగ్గీలో మనం డైనింగ్లోకి వెళ్ళామంటే కనుక మనకు 50% ఆఫ్ అయితే వస్తుంది మన టోటల్ ఐటమ్స్ మీద. సో అది మాకు ఆ రోజు తెలిసిందనమాట. సో మాకు ఓవరాల్ ఐటమ్స్ మీద అయితే మాకు 440 రూపీస్ ఆఫ్ వచ్చింది. అండ్ వీ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 50% ఆఫ్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ తినేసాం అనమాట. కడుపు ఫుల్, ఇంకా గ్యాప్ లేదన్నంతగా తినేసాం కాలిఫోర్నియా బరీటో. సో కాలిఫోర్నియా బరీటో తినేసిన తర్వాత ఇంకేం చేయాలి, మనము ఎక్కడికి వెళ్దామో అని ఆలోచిస్తూ ఉంటే లాస్ట్కి గోకార్టింగ్ అని ఫిక్స్ అయ్యామండి. సరే గోకార్టింగ్ ఫిక్స్ అయ్యాం కదా అంటే ఇంకా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఒక బాధ ఉంటుంది మనకి. ఒక్కడు ఒక పక్షాన ఏది ఫిక్స్ అవ్వడు. ఒకడేమో ఎఫ్ఎన్ఎఫ్ఎరనా అంటాడు, ఇంకొకడేమో పిట్ స్టాప్ అంటాడు. అయ్యి బాబోయ్, ఒక అర్ధగంట గొడవ పడిన తర్వాత ఆల్రెడీ తిన్నది 25% అరిగిపోయి ఉంటుంది. తర్వాత ఇంకా దగ్గరలో మనకి పిట్ స్టాప్ ఉందని చెప్పేసి ఇంకా పిట్ స్టాప్కే వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే ఒక పెద్ద బ్యానర్ వేసాడు అనమాట, మీరు ఏ టైర్కి గుద్దినా కానీ మీకు రీఫండ్ లేదు అండ్ నో మోర్ ల్యాబ్స్ అనేసి. ఎందుకు ఫస్ట్ టైం వచ్చాను అసలే గోకార్టింగ్కి, మనకి ఎందుకు రిస్క్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ట్రై చేస్తుంటే పక్కన కూర్చొని అయితే నేను ఎంజాయ్ చేశాను. సో ఇలాగైతే ఒక డేలో మేము ఫస్ట్ కాలిఫోర్నియా బరీటోకి, కెఫే నిలోఫర్కి, గోకార్టింగ్కి, అస్సలు ఆ రోజు ట్యాంక్ బండ్ వ్యూ ఉంది. ఇట్ వాజ్ ఆసమ్. దాని తర్వాత వచ్చేటప్పుడు అలానే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి వచ్చాము. అక్కడ పూల్లో మనకి ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ కాదు మనకి. సో అందుకని అక్కడ పెద్ద వీడియోస్ ఏం తీయలేదు. సో ఇలాగైతే నా పర్ఫెక్ట్ వీకెండ్ అయితే గడిచిందనమాట.